హాయ్ హలో స్టూడెంట్స్, 10th క్లాస్ మ్యాథ్స్ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేసుకుంటున్నాం కదండి. ప్రీవియస్ క్లాస్లో మనకి 5th క్వశ్చన్ వరకు అయ్యింది 2025 పేపర్. ఈరోజు 6th క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్: sin 90 degrees into cos 90 degrees, cos theta into secant theta. If cosec theta plus cot theta equal to half, దెన్ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు. సో వీటికి మనం మల్టిపుల్ చాయిస్ లాగా ఇచ్చారు. ఆన్సర్ ఏంటంటే P2Q0R1. సో వీటిలో ఏది కరెక్ట్ అవుతుందో మనం ఇప్పుడు చేసి ఆ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. sin 90 ఇంటూ కాస్ 90 ఒక్కొక్కటి చేసుకుందాం మనం. sin 90 degrees ఇంటూ కాస్ 90 degrees. సో sin 90 వాల్యూ మనకి తెలుసు ఎంత, 1 ఇంటూ కాస్ 90 వాల్యూ 0. మీకు గుర్తుండే ఉంటుంది కదా, మనకి టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ప్రకారం. సో 1 ఇంటూ 0 అంటే 0. సో ఫస్ట్ ఆప్షన్కి మనకి ఆన్సర్ ఏమైంది అంటే 0 అయ్యింది, క్యూ అయ్యింది. 1ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే క్యూని. నెక్స్ట్ అలాగే సెకండ్ దాన్ని సాల్వ్ చేసుకుందాం. చూడండి, సెకండ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మనకి కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. మనకి తెలుసు మనం సీకెంట్ థీటాని ఎలా రాస్తాము అంటే 1/కాస్ థీటా కింద రాసుకుంటాం. సైన్ అంటే 1/కొసెక్ అని, అలాగే సీకెంట్ అంటే 1/కాస్ అని అలా రాసుకుంటాం. కాబట్టి నేను ఇక్కడ సీకెంట్ థీటా బదులు 1/కాస్ థీటా అని రాసా. సో కాస్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, ఏమీ లేదు అంటే 1 మిగిలినట్లు. సో మనకి సెకండ్ ఆప్షన్ ఏమొచ్చింది ఇక్కడ, మనకి సెకండ్ ఆప్షన్ ఆర్ వచ్చింది, 1 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ చూడండి, కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఇచ్చారు. కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి తెలుసు కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. అందులో మనకి ఇచ్చారు ఈ ఈక్వేషన్, కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ 1/2 అని ఇచ్చారు. ఇంటూ మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా. అది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాం. ఇటువైపు 1 ఉంది. ఇక్కడ చూడండి 1/2 మల్టిప్లికేషన్లో ఉంది. ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే అది ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. కాబట్టి కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు రెసిప్రోకల్ అయితే వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/2 వల్ల 2/1 అవ్వాలి. సో 2/1 వేసుకున్నా వేసుకోపోయినా దాని వాల్యూ 2నే కాబట్టి 2. అంటే థర్డ్ ఆప్షన్ ఏమైంది మనకి, 2 అంటే పి అయ్యింది. ఇక్కడ ఆప్షన్స్లో చూసుకోండి, ఆప్షన్ డి యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. ఫస్ట్ వాల్యూ క్యూ, సెకండ్ వాల్యూ ఆర్, థర్డ్ వాల్యూ పి. ఇది ఆన్సర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ ద టాయ్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమీస్పియర్ ఆఫ్ సేమ్ రేడియస్. నేను ఇక్కడ గీసాను మీకు డయాగ్రామ్ని, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఒక కోన్ని, ఒక టాయ్ అనేది కోన్ షేప్లో ఉంటుంది అంటున్నారు. సో కోన్ అంటే మనకు తెలుసు, కోన్ ఈ షేప్లో ఉంటుంది. సో కోన్ యొక్క బేస్ ఇది అనుకుందాం మనం. కోన్ యొక్క బేస్ అలాగే ఇది హెమీస్పియర్ మీద ఉండాలి అంటున్నారు. సో హెమీస్పియర్ అంటే ఇది మనకి. సో దీని యొక్క బేస్, దీని యొక్క బేస్ రెండు కోయిన్సైడ్స్ అవుతున్నాయి, అంటే సేమ్ రేడియస్ ఉన్నట్లు. సో దిస్ ఈజ్ ద కోన్. ఇక్కడ చూడండి, మనం దీన్ని కోన్ అనుకున్నాం. ఈ కోన్ ఎక్కడుంది మనకి, ఈ కోన్ యొక్క బేస్ అలాగే దీని యొక్క బేస్ రెండు ఒకటే అవుతున్నాయి, సేమ్ రేడియస్. వీటి సేమ్ రేడియస్తో గీయమన్నారు కాబట్టి సేమ్ రేడియస్తో గీసాము. ఇది కోన్ అయితే ఈ పార్ట్ వచ్చేసి మనకి హెమీస్పియర్ అవుతుంది, ఈ పార్ట్ వచ్చేసి కోన్. హెమీస్పియర్ మీద కోన్ ఉన్నట్లు డ్రా చేయమంటున్నారు విత్ సేమ్ రేడియస్. సో దీని యొక్క బేస్ అంటే ఇది అండ్ దెన్ ఇది రెండు కూడా సేమ్ అయ్యాయి. అది డయాగ్రామ్. నెక్స్ట్ చూడండి, స్టేట్మెంట్ 1 ఇచ్చారు. 8th ప్రాబ్లం. ఎనీ 2 సర్కిల్స్ ఆర్ సిమిలర్. సో ఏ 2 సర్కిల్స్ అయినా సిమిలర్గా ఉన్నాయి అంటున్నారు.
అలాగే ఎనీ 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. మీరు ఒక 2 సర్కిల్స్ డ్రా చేయండి, ఎనీ సర్కిల్స్. సో గీసుకున్నప్పుడు మనం దీన్ని సర్కిలే అంటాం, దీన్ని సర్కిలే అంటాం. సో చూసుకుంటే కరెక్టే, 2 సర్కిల్స్ సేమ్ ఉంటాయి మనకి, బికాస్ ఆల్ సర్కిల్స్ హ్యావ్ ద సేమ్ షేప్ రిగార్డింగ్ లెస్ ఆఫ్ సైజ్. నువ్వు దాన్ని అది చిన్న సర్కిలా పెద్ద సర్కిలా అనేది పక్కన పెడితే అది సర్కిల్. సో దాని షేప్ చూసి మనం చెప్పొచ్చు ఇది సర్కిల్ అని. సో ఎనీ 2 సర్కిల్స్ ఆర్ సిమిలర్. ఏ సర్కిల్ అయినా మనకి సిమిలర్గానే ఉంటుంది, ఎందుకంటే దాని షేప్ చూసే నువ్వు దాన్ని సర్కిల్ అని రికగ్నైజ్ చేస్తున్నావు. మనకి దాని సైజ్తో సంబంధం లేదు, ఓన్లీ దాని షేప్ని బట్టి మనం చెప్తాం కాబట్టి. సో 2 సర్కిల్స్ కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాతది చూడండి. సో మనకి ఏమి ఇచ్చారంటే ఎనీ 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఈక్విలేటరల్ అంటే ఏంటి? ఈక్వల్గా ఉన్నాయి, సేమ్ యాంగిల్స్ ఉంటాయి. సో సేమ్ యాంగిల్స్ ఉన్నాయి అంటే అవి సేమ్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాబట్టి 2 స్టేట్మెంట్స్ మనకి ట్రూనే. ఇక్కడ సి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ఇది మనకి కరెక్ట్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 సర్కిల్స్ ఆర్ సిమిలర్ అన్నప్పుడు మీరు కాదు అనుకోవద్దు, ఒకటి స్మాల్ సైజులో ఉంటుంది, ఒకటి బిగ్ సైజులో ఉంటుంది, అలా కాదు. మనకి ఇక్కడ మనం సైజెస్ మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ షేప్. మనం షేప్ని చూస్తే దాన్ని సర్కిల్ అని చెప్తాం కాబట్టి ఎనీ 2 సర్కిల్స్, ఏ సర్కిల్స్ అయినా మనకి ఈక్వల్గానే ఉంటాయి. సో వాటిని సిమిలర్గానే ఉంటాయి అంటాం. అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అంటే సేమ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి మనకి ఇది కూడా స్టేట్మెంట్ కరెక్ట్. సో 2 ట్రూ, బోత్ ఆర్ ట్రూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ కనుక అర్థమవుతుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.